మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయిన వాళ్ళంతా బతుకుదెరువు కోసం దూరంగా వెళ్ళిన ఇంట్లో ఒంటరిగా ఉంటూ జీవిస్తున్న వృద్ధురాలిపై దుండగులు దొంగతనం చేశారు. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏమైంది అనే విషయాలని వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ఆ రోజు నైట్ ఏం జరిగిందమ్మా? ఆ రోజు నైట్ పండుకున్నాక పిల్లి కొట్టినట్టు అనిపించింది. అనిపిస్తే లేచి కూర్చున్నా, కొంచెంసేపు లేచి కూర్చొని మళ్ళీ పండుకుంటే కరెంటు కట్ చేసినట్టు కరెంటు పోయిందాం అని యువతలకు వచ్చిన. యువతలకు వచ్చేసరికనే కరెంటు చూడలే. నేను కొంచెం కూర్చున్నా, పండుకున్నాక పండుకుంటానేమన్నా వచ్చారు, నా పైన గుడ్డలు కప్పారు, ఆ ముఖం మీద నోట్లో గుడ్డ పెట్టారు, ఇక్కడ కట్టేసిండ్రు. ఇద్దరు ఇంట్లోకి పోగా చూసిన. ఇక చూసినంత మాత్రమే ఈ నలభూసలు గొలుసు కట్ చేసుకోరు. కట్ చేసుకొని ఈ చేతులు అవుతాయి గాజులు, అవి కట్ చేసుకోరు. ఇట్లా అవన్నీ చూసిండ్రు. చూసి ఇంట్లోకి పోయిండ్రు. దీంట్లో సూట్ కేసుల బ్యాగుల ఇది ఉండే, నగలు ఉండే. ఆ నగలు తీసుకుర్రు. గొలుసు, పెద్ద గొలుసు, పుస్తల తాడు తీసుకుండ్రు. ఇక వెళ్ళిపోయిండ్రు. దొంగలు ఎంతసేపు మీ ఇంట్లో ఉన్నారనిపించిందమ్మా మీకు? గంట సేపు ఉండ్రు, వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయినాక నేను గంట సేపటికి చూస్తారు లేవు అందులో. ఇక కొంచెం కూర్చున్నా, తెల్లారితో ఏడ్చుకుంటూ ఉంటారు. మా యారాళ్ళు ఇట్లా వచ్చారు. అందరు కూడిండ్రు. నోట్లో గుడ్డలు పెట్టి మంచాన్ని కట్టేసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు ఏమనిపించలే, అయోమయం అనిపించింది. నాకు ఏం తోయలే. నేను సస్తే ఏమన్నా మాట్లాడితే నేను చంపుతానన్నారు. అంటే ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా, మీతో పాటు ఎవరైనా ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటా. మీరు ఒక్కదానే ఉంటారు. మీకు అంటే ఈ గ్రామ ప్రజల నుంచి కానీ, ఎలాంటి మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ధైర్యం చెప్తున్నారు? దొరుకుతాయి, నీ నగలు నీకు దొరుకుతాయి, నువ్వు గుండె వాళ్ళకని చెప్తుర్రు. పోలీసు దగ్గర కూడా అట్నే చెప్తుర్రు. ఇక నాకు నగలు ఏం దొరుకుతాయి, పోలీసులు దయ, ఊరు దయ. మీరు ప్రజలకి, అంటే మీరు ప్రభుత్వానికి, పోలీసులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దొంగ చేసిన తగినంత శిక్ష చేయాలి, నా నగలు నాకు తెచ్చియాలంట. మీలాగా జరిగిన సంఘటన వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి తగినంత శిక్ష చేయాలి, ఇంకోళ్ళు జరగకుండా చూసుకోవాలి. పోలీసుల దయ, ఊరు పదల దయ. ఇక